వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులు సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు ఆ ప్రమాదం ఎలా జరిగిందో చెప్తూ ఉలిక్కిపడుతున్నారు. అర్ధరాత్రి 2:30-3 గంటల మధ్య ఓ బైక్ను ఢీకొట్టిందని, ఆ బైక్ను ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయన్నారు. తాము మెలకువగా ఉండడంతో ఎమర్జెన్సీ డోర్లు, విండోలు బ్రేక్ చేసి బయటపడ్డామని చెప్తున్నారు. తాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదని, కేకలు విని ఎలాగో బయటపడ్డామని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు చెప్తున్నారు. కారులో వెళుతున్న తాను బస్సు ప్రమాదాన్ని గమనించి వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పింది ఓ మహిళ. ఏదో సంథింగ్ అక్కడ ఏదో అయ్యింది. ఆ బైక్ బస్ కిందకి వెళ్ళిపోయి పాస్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. కొంచెం అటు ఇటు చేసి మేము కొంచెం ఇలాంటి ఉండడం, నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయటపడ్డాము. ఒక బర్న్ అయిపోయి కాలిపోయి ఉన్నాం. మీరు ఎట్లా బస్సులోంచి మీరు ఎట్లా హైదరాబాద్ నుండి నేను బెంగళూరుకి వెళ్తాను. ముసాపేటలో నేను బస్ ఎక్కాను. మేము బయటకు దుక్కేసినాం బస్సు నుంచి. ఎమర్జెన్సీ డోర్ వేరే వాళ్ళు పగలు కొట్టారు. అంటే లైన్కి ఒక నలుగురం ఉందాం, నలుగురం కలిసి డోర్ పగలు కొట్టి మేము దూకేసాం. ఇంకో సైడ్ ఏమో ఎమర్జెన్సీ సైడ్ విండో ఉంటుంది, వాళ్ళు అది పగలు కొట్టి వాళ్ళు దూకేశారు. అట్లా అటు దిక్కు ఇటు దిక్కు ఒక 12 మందికి అయితే బయటపడ్డాము. गाड़ी साइड को ले लिए वो लोग, कोई बोल रहे हैं कि वो कोई टू व्हीलर नीचे आया करके, उसके वजह से साइड में डाल दिए. तो उसके बाद में मैं सभी चिल्लाए ब्रेक डाउन करके. तो उधर देखता हूँ तो पूरा आग लगा हुआ था बस के सामने, पूरा वो नीचे पूरा रोड पे आग लगा हुआ था. तो उसके बाद में मैं देखा तो ड्राइवर भी नीचे उतर के गए थे. मेन डोर पे आग था, मेन डोर को छोड़ के ड्राइवर का डोर जो रहता ना साइड में छोटा वाला खिड़की, उस पे भी आग था. वो वाला तोड़ के हम बाहर निकले. जो मतलब आगे वाले मेन डोर पे आग था तो ड्राइवर का जो बाजू वाला खिड़की है उसे तोड़ के बाहर निकले. मेरे साथ एक 4 आदमी हम बाहर से निकले. అరౌండ్ 2 o'clock మధ్యలో బస్సు ఒకటేసారి ఏంటంటే సౌండ్ బాగా శబ్దం వినిపించింది. సో ఏంటి ఆ శబ్దం అని చెప్పి బస్సు ఆగింది. సరే అని చెప్పి నేను ఫస్ట్ L1లో ఉన్నాను, డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ లో లోవర్ లో ఉన్నాను. సరే డోర్ ఓపెన్ చేసి చూసే లోపల ఫైర్ ఆల్రెడీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. కింద నుంచి ఫైర్ ఉన్నది, ప్లస్ ఇంకో రోడ్ పైన కూడా సమ్ డీజిల్ సమ్ పెట్రోల్ సంథింగ్ అదేదో స్ప్రెడ్ అయినట్టున్నది. అక్కడ కూడా ఫైర్ అనేది ఉన్నది. సో నేను ట్రై చేశాను, గ్లాసెస్ ట్రై చేశాను, ఫ్రంట్ డోర్ లో ఏమి రాలేదు. నాతో పాటు ఇంకొక ఇద్దరు మెలకువకు వచ్చేసారు. మేము ఇద్దరం అరిచాము, ఫైర్ బ్రేక్ గ్లాస్ అని అనౌన్స్మెంట్ చేశాము. సో రైట్ సైడ్ లో డ్రైవర్ సీట్ కూడా మేము ట్రై చేసాము, వెళ్ళలేదు. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ డోర్ ఫైర్ అటాక్ అయింది కాబట్టి మేము అది ట్రై చేసాము, బట్ అది కూడా వెళ్ళలేదు. సో రైట్ సైడ్ లో ఒక చిన్న విండో ఉంది కదా, డ్రైవర్ సీట్ నుంచి ఒక హాఫ్ విండో ఓపెన్ అయింది. హాఫ్ విండో నుంచి నేను ఫస్ట్ పర్సన్ నేను బయటకు వచ్చేసాను. కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికే రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. కర్నూలు జిల్లాలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఓ బైక్ను ఢీకొనడంతో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు పోలీసు ఉన్నతాధికారులు. బైక్ను 300 మీటర్లకు పైగా బస్సు ఈడ్చుకుపోయిందని, దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ భూపాల్ కూడా ఇదే చెప్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న గద్వాల ఎస్పీ గాయపడ్డ తెలంగాణ ప్రయాణికులకు మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. మూడు సమీపంలో ఈ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ఒక బైక్ తో యాక్సిడెంట్ జరిగింది. సేమ్ డైరెక్షన్ వెళ్తున్న బైక్ ని గుద్దడం జరిగింది. సో ఆ బైక్ ఏదైతే ఉందో బస్సు కిందికి వెళ్లిపోయి ఆ బైక్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ అయ్యి అక్కడ వచ్చిన స్పార్క్ నుంచి బైక్ నుంచి ఫైర్ బస్సులోకి వెళ్ళింది. సో డ్రైవరు, మనకున్న ప్రాథమిక సమాచారం ఏంటంటే డ్రైవర్ వెంటనే దిగి స్పేర్ డ్రైవర్ కింద డిక్కీలో పడుకున్న అతను లేపారు. వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ ట్యూబ్ తో ఆప్టాక్ ట్రై చేశారు కానీ అప్పటికే వెళ్ళిపోయింది. సో మొత్తం తర్వాత ఈ ఫ్రంట్ డోర్ కూడా లాక్ అయ్యి, అంటే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్వలేదు. ఆ బస్ బాడీ ఏదైతే ఉంటుందో ప్లాట్ఫామ్ పైనుంచి బస్ లోపల నుంచే దానిలో 2 డెడ్ బాడీస్ ఉన్నాయి కింద డిక్కీలో. అదే డైరెక్షన్ వెళ్తున్న ఒక 2 వీలర్స్ హిట్ చేసినట్టుంది. ఎందుకంటే ఇక్కడ దాని ముందు 2 వీలర్ స్టక్ అయి ఉంది. సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయి ఉండొచ్చు అని మన ప్రాథమిక సమాచారం. FSL టీం కూడా వచ్చింది, దే ఆర్ ఆల్సో ఎగ్జామినింగ్. సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ స్మోక్ వస్తే ప్యాసింజర్స్
తర్వాత ఇక్కడ చుట్టూ కొంతమంది రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా దే ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాస్. కొంతమంది బయటికి దూకారు, బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది లోపల ఉండిపోయారు. దే ఆర్ సస్పెక్టెడ్ టు హ్యావ్ డైడ్ బికాస్ ఆఫ్ బర్న్ ఇంజురీస్. పడుకున్నాడు స్పేర్ డ్రైవర్ అతను. సో ఇది యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత బస్ డ్రైవర్ అతను వచ్చి లేపాడు, ఇలా ఫాస్ట్ ఫైర్ స్టార్ట్ అయిందని. సో ప్రైమరీలీ దే చిన్న ఫైర్ అనుకుని అది ఆపడానికి ట్రై చేశారు ఒక బస్ లో ఉన్న బబుల్ వాటర్ తో. ఆ లోపల ఫైర్ స్ప్రెడ్ అయినప్పుడు స్పేర్ డ్రైవర్ చెప్పేది ఏమంటే హీ ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాసెస్. అదే టైంలో బయట లోపల నుంచి కూడా వాళ్ళు గ్లాసెస్ బ్రేక్ చేసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 13 మంది అని తెలుస్తుంది. దీంట్లో ఒక 7 మెంబర్స్ దాకా సర్వైవ్ అయినట్టు తెలుస్తుంది. అట్ ప్రెజెంట్ హాస్పిటల్లో ఒక 4 మెంబర్స్ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా చాలా ప్రామినెన్స్ ఇచ్చేసేసి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సర్వైవ్ అయినటువంటి వాళ్ళని బెటర్ ట్రీట్మెంట్ కోసం ప్రత్యేకమైనటువంటి వెహికల్స్లో బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వారిని కూడా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడే ఇక్కడ బస్ దగ్గర DNA అవన్నీ శాంపిల్స్ అవన్నీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. బంధువులకు కానీ శ్రేయోభిలాషులకు కానీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా చూసినప్పుడు దీనికంటే ముందర ఒక 400 to 500 మీటర్స్ ముందర ఒక బైక్ యాక్సిడెంట్ చేసేసి ఆ బైక్ను అట్లే డ్రాగన్ చేసుకోవడం వల్ల లోపల ఉండే పెట్రోల్ లీక్ అయిపోయి ఫైర్ అయినట్టు సమాచారం ఉందండి. అది మేము ఎంక్వైరీ చేస్తున్నాం. డీజిల్ ట్యాంక్ వెనుకలో ఉందండి. దానివల్ల సేఫ్గా డీజిల్ ట్యాంక్ వెనుకలో ఉంది. బస్సు ముందు నుంచే ఫైర్ అయింది కాబట్టి ముందు నుంచి వెళ్ళిపోయిందండి.